ఎంత బాగుంది ఇది. నా మెడలో అయితే ఇంకా బాగుంటుందేమోనే. స్పూన్స్ లేని వాళ్ళు చాప్ స్టిక్స్ వాడతారంట. అక్క విన్నావా? మీ ఇంట్లో స్పూన్లు లేవు. ఏ తింటుకోలా, నేను ఇప్పుడు డైట్ లో ఉన్నా. ఇవన్నీ డిస్కషన్ డైనింగ్ టేబుల్ నాకు వద్దు. నేను పోతాను నాకు ఇది వద్దు. హ్యాండ్ బ్యాగ్ అనుకున్నా అక్క, ఏంటి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఈ క్యారెక్టర్ నేను చేస్తానంటే కూడా మా సార్ వల్లే. అప్పుడప్పుడు నాలోని ఆర్టిస్ట్ బయటకు వస్తుంది అంటే 750 ఎపిసోడ్ నుంచి సార్ వల్ల. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ ఆఫ్టర్ మై హస్బెండ్. ఓకే. సో మొత్తానికి నా గృహప్రవేశానికి నైట్ అంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు, డెకరేషన్ చేయించాను. డెకరేషన్ అయిపోయే వరకు మార్నింగ్ 6 అయింది. అండ్ ఒక గంటన రెస్ట్ తీసుకుందాం అనేసరికి మా మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసారు. పంతులు ఆన్ ద వే అని చెప్పారు. సో నేను అర్జెంటుగా రెడీ అవ్వాలి. అండ్ యు నో వాట్, ఈ రెడీ అయ్యే జంజాట్లు, ఈ నైట్ స్లీప్ లేకపోవడం, అది ఇవాళ మాత్రమే కాదు, గత వారం రోజుల నుంచి కంటిన్యూగా డే నైట్ షూటింగ్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ నేను నిద్రపోయి ఒక 1 వీక్ 10 days అయి ఉంటుంది. అండ్ ప్రాపర్గా టైంకి తిని అయితే చాలా రోజులు అయి ఉంటుంది. జస్ట్ అంటే నాలాగే మీరు కూడా ఈ బిజీ లైఫ్లో, బిజీ షెడ్యూల్లో మనం ఏ టైంకి పడుకుంటున్నాము, ఏ టైంకి తింటున్నాము, ఏ టైంకి అసలు ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, అసలు మన ఆరోగ్యం విషయం కంప్లీట్గా మర్చిపోయాం కదా. నాకైతే భయం వేస్తుంది ఈ నా టైమింగ్ వల్ల, నా ఇంప్రాపర్ థింగ్స్ వల్ల నాకేమేమైపోతుందో, ఎన్నెన్ని రోగాలు వచ్చేస్తాయో అనేసి. అండ్ ఇలా చేయడం వల్ల నా ఫ్రెండ్స్నే, నా సర్కిల్లోనే చాలా మందికి థైరాయిడ్ రావడం, డయాబెటీస్ రావడం, ఇంకా రకరకాల రోగాలు రావడం అనేది చాలా కామన్గా చూస్తున్నాను. నేను అనుకుంటాను కరెక్ట్ చేసుకోవాలని, బట్ కరెక్ట్ చేసుకోలేకపోతున్నాను. మీకు తెలుసు కదా, మనకు అవ్వదు. సో ఇప్పుడు ఒక టైంలో మనం సంపాదించాలి, వర్క్ చేసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అయితే ఇదైనా చేయగలం, లేదా హెల్త్ని అయినా చూసుకోగలం. బట్ అయినా సరే మనం మన హెల్త్ని కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. కాబట్టి నేను కూడా ఆలోచించాను. నా ఫ్రెండ్స్ని కూడా సజెషన్ అడిగాను. వాళ్ళు నాకు ఒక సజెషన్ ఇచ్చారు. అదేంటంటే ఎన్వెదా SMB క్యాప్సూల్స్ ఫర్ షుగర్ మేనేజ్మెంట్ అండ్ బ్యాలెన్స్, కంట్రోల్స్ డయాబెటీస్ విత్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్. యాక్చువల్లీ అయితే ఇది మ్యాజిక్ అనే చెప్పాలండి. నేను ఇవి ఎప్పటి నుంచి అయితే వాడుతున్నానో I can able to feel the difference in myself, and అది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ని మర్చిపోకపోతే అట్లీస్ట్ ఆ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకొని మనం ఇంకేం చేయొచ్చు బెటర్మెంట్ ఈ లైఫ్ స్టైల్కి అనేది చాలా ఇంపార్టెంట్. అలా నేను ఆలోచించినప్పుడే నాకు ఈ క్యాప్సూల్స్ దొరికాయి. ఇది మనకి డయాబెటీస్ని ట్రీట్ చేయడానికి, అలాగే ప్రివెంట్ చేయడానికి కూడా పనిచేస్తుంది. మీకు తెలుసా, మన పాపులేషన్లో అరౌండ్ 27% వరకు అయితే డయాబెటిక్స్ ఉన్నారు, లేదా ప్రీ డయాబెటిక్స్ ఉన్నారు. ఎన్వెదాస్ SMB క్యాప్సూల్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఇది పవర్ఫుల్ బ్లెండ్ ఆఫ్ ఆయుర్వేదిక్ హెర్బ్స్. అది మన ఇన్నర్ హీలింగ్ ఎబిలిటీని పెంచుతుంది. అలాగే మన బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ని లోవర్ చేస్తుంది న్యాచురల్లీ. అండ్ దాని ద్వారా మనం డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవచ్చు, అలాగే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎన్వెదాస్ SMB క్యాప్సూల్స్ ఫర్ షుగర్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ 8 పవర్ఫుల్ హెర్బ్స్తో చాలా ఎఫెక్టివ్ కాంబినేషన్లో తయారు చేశారు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి. అవేంటి అంటే జామున, దారు హరిద్ర, గుడ్నార్, కరేలా, హారిద్ర, విజయ్సర్, నింబా, సుత్ అండ్ శిలజిత్. ఈ 8 హెర్బ్స్లో ఉన్న బెనిఫిట్స్ని మనం సింగిల్ క్యాప్సూల్ తీసుకోవడం ద్వారా పొందుతున్నాము. సో వీటిని తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇవి 100% టాప్ క్వాలిటీ ఆయుష్ అప్రూవ్డ్. దీంట్లోని అన్నీ కూడా న్యాచురల్ హెర్బ్స్ అవ్వడం వల్ల మామూలుగా మనకి ట్రెడిషనల్ పద్ధతిలో వాడేది వీళ్ళు క్యాప్సూల్లో పెట్టి మనకు అందిస్తున్నారు. ఇవి ట్రెడిషనల్ పద్ధతి అవ్వడం వల్ల మన డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడంలో మనకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పాలి. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్లోని స్పైక్స్ని మేనేజ్ చేస్తుంది. డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని కూడా ఈజ్ చేస్తుంది. అంటే మనకి ఇంప్రాపర్ డైజెషన్ ఉన్నా, లోవర్ ఎనర్జీ ఉన్నా, వీక్ ఇమ్యూనిటీ ఉన్నా కూడా ఇది కరెక్ట్ చేస్తుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి అసిస్టెన్స్ కావాలన్నా మీరు ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ని ఆప్ట్ చేయొచ్చు ఎన్వెదాలో. అవునండి, మనకి ఈ ఆప్షన్ కూడా ఉంది. అండ్ నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు ఎన్వెదా వెబ్సైట్ని కూడా విజిట్ చేయొచ్చు, nveda.in. అండ్ వాళ్ళ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఒకసారి చూసేయండి.
అదనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నాకైతే నిజంగా ఐమ్ ఫీలింగ్ వెరీ లైట్, ఎనర్జెటిక్, అండ్ నా ఇమ్యూనిటీ పవర్ బాగుంది, డైజెషన్ కూడా బాగుంది. ఇప్పుడు నేను పడుకోకపోయినా ఏం చేసినా కూడా ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ ద హోల్ డే వితౌట్ ఎనీ రెస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఎస్, హియర్ ఐ హ్యావ్ మై థింగ్స్ టు షో అప్. నేను ఏం వేసుకోబోతున్నాను, మా ఆయన కోసం ఏం తీసుకున్నాను. అబ్బా నిజంగా ఒక వారం రోజుల నుంచి కష్టపడి పనిచేస్తున్నాను దీనికోసం మాత్రం. అటు షూటింగ్తో పాటు టీ పని కూడా. ఫ్రెండ్ చూపిస్తాను. శ్రీవాణి వచ్చి వెల్కమ్ హోమ్ చెప్పింది. ఇప్పుడు కూడా శ్రీవాణి వచ్చి వెల్కమ్ హోమ్ చెప్పింది బయటకు వెళ్ళినప్పుడు. హాయ్ హాయ్. అలా సెంటిమెంట్ వచ్చేస్తుంది. నీతోనే మేము మా ఇంటికి వెళ్ళాలి అని. బాగుందా లేదా చెక్ చేసి చెప్పమంటే వచ్చేసాను. కుడికాలు ముందు పెట్టి తప్పకుండా అలా. ఎంత బాగుంది ఇది. నా మెడలో అయితే ఇంకా బాగుంటదేమోనే. నా మెడకే బాగుంటుందని ఎవరో సెలెక్ట్ చేసి మరి నాతో ఇప్పించారు. ఇది నీ మెడ కంటే హారంలో ఉంది, నాకైతే నెక్లెస్ లో ఉంటుంది. ఇంత చిన్నదే అంత వేలాడుతుంది. ఇది నీకు వేస్తే ఇక్కడికి వస్తుంది. హలో 10 kgs లాస్ట్ ఇక్కడ సక్సెస్ఫుల్లీ. సో ఇది ఈవిడ సెలెక్షన్ అనమాట. బాగుంటే క్రెడిట్స్ కింద ఇక్కడ ఈవిడికి ఇవ్వండి. నిజంగా చాలా బాగుంది. సంవత్సరాలు చూస్తున్నా పొగడట్లేదు కాబట్టి పొగడాల్సి వస్తుంది. ట్రూ. మా యాటా వారి గృహప్రవేశ గిఫ్ట్ హ్యాంపర్ అన్నమాట. నీకు సెరామిక్స్ ఇష్టం కదా. సో మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా సెరామిక్స్ ఉన్నాయంటే వెళ్ళిపోద్ది అనమాట. దానిలో మేము బయట కూర్చుంటాం తినుకుంటూ. సో స్వీట్ అనేది ఇప్పుడు డైట్ లో ఉన్నాం కాబట్టి స్వీట్ కాకుండా డ్రై ఫ్రూట్స్ జాగ్రత్తగా దాపెట్టుకుంటాం. డబ్బానా లోపల సెరామిక్. వెల్కమ్ అక్క. సేమ్ పప్పులు అబ్బో. లేదంటే ఇంతకంటే బ్యూటీగా ఉంటావట. అది సీనియర్లు అంటే ఇలా ఉంటారని చెప్తున్నారు. నేను అనను, నేను రెడీ అవ్వే అంటాను కాబట్టి. ఇప్పుడు నేను అలా కమిట్ అయ్యానంటే నువ్వే అన్నావుగా రోజు వీడియో ప్రూఫ్ గా ఉంటది. మేము ఇంత లిప్స్టిక్ వేసుకొని మంచి హెయిర్ పెట్టుకొని మాత్రం నేను బట్ ఎలా ఉన్నా కూడా వి ఆర్ బ్యూటీస్ అంతే. దట్స్ ఆబ్వియస్. స్పూన్స్ లేని వాళ్ళు చాప్ స్టిక్స్ వాడతారంట. అక్క విన్నావా? మీ ఇంట్లో స్పూన్లు లేవు, స్పూన్లు లేని వాళ్ళు చాప్ స్టిక్స్ వాడతారంట. ఆ ఉండుంటే అవే ఉంటాయంట. మామూలుగా డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు మనం చూసే వేరు, ఇవేమో పాత కాలంలో చూసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ తీసుకొని వచ్చింది మా నవీన్ అక్క. ఇదిగోండి చక్క కర్రీస్ అన్ని పెట్టుకొని ఇలా తిప్పుకోవచ్చు. సార్ మీరేం సార్ పక్కన కమెంటరీ వెనకాల పద్దాక డైనింగ్ టేబుల్ రొటేటింగ్ బాగుంది అంటే ఏ తింటుకోలా. నేను ఇప్పుడు డైట్ లో ఉన్నా, ఇవన్నీ డిస్కషన్. డైనింగ్ టేబులే నాకు వద్దు, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇగో ఈ మాత్రం 6 డజన్ అట్టిపళ్ళు తిని సర్దుకుంటాను ఈ పూట. ఓ ఇంకో కుర్తా పైజామానా? అయితే ఓకేలేండి. మళ్ళీ మీ ఒరిజినల్ షార్ట్ టీ షర్ట్ కి వస్తారేమో అని.
ఇది సింధూరం. ఆంజనేయ స్వామి 1000 తమలపాకులు పూజ చేశారు ఇవాళ. లక్కీగా ఆరెంజ్ షేడ్స్ ఇవాళ. మా రాంబాబు గారు మా మెయిన్ పిల్లర్ అన్నమాట మా ప్రొడక్షన్ లో, మా కంపెనీకి. మమ్మల్ని పిలవాలి, నేనైతే అదే ఆశిస్తా తప్పకుండా. ప్రతి 6 నెలలకి ఇలాంటి గ్యాదరింగ్ ఉంటే బాగుంటుంది. మా సీరియల్ హీరోయిన్స్ అన్నమాట వీళ్ళు. తను మీకు తెలుసు మైథిలి, తను కొత్త అమ్మాయి, పైగా తెలుగు అమ్మాయి మధు. సో మేము ఇంట్రడ్యూస్ చేయగలిగాము ఒక తెలుగు అమ్మాయిని. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తెలుగు అమ్మాయిల్లో ఇంత మంచి అమ్మాయి ఉంటుందని ఈ అమ్మాయి వచ్చిన తర్వాత తెలిసింది. అండ్ ఈ అమ్మాయి అయితే దాదాపు 10 ఏళ్ళు అయిందా, 10 years నుంచి ఇంక ఇండస్ట్రీలో ఇలాగే ఉంది అని అంటే, సో దట్స్ హౌ అనమాట మన తెలుగు అమ్మాయిలు డెవలప్ అవ్వాలి. సపోర్ట్ వల్ల ఎగ్జాక్ట్లీ. మా సుధామూర్తి, మా టీవీ ఇండస్ట్రీ చక్కటి ఈ రోజు చుక్క లాంటి వీడియోలో ఒకటి చెప్తున్నా. నేను ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, సిద్ధుకు కూడా తెలియదు. ఫస్ట్ నేను సీరియల్స్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఆఫర్ చంద్రముఖి. అవును, నేను ఫస్ట్ సీరియల్ కి టెలివిజన్ కి ఆడిషన్ చేసింది అయితే సార్. అవునా? ఆయనకు కూడా తెలుసలేదు, నాకు తెలియదు. నాకు 16 years అప్పుడు. ఓ, నేను ఎక్కువ ఏజ్ కాదు, తనే ఫస్ట్ నేను సీరియల్ కూడా సార్ దగ్గర, తను కూడా స్లిప్ టెస్ట్ సార్ బట్ తన బాయ్ ఫ్రెండ్ మన పెళ్లి కాక ముందు అప్పుడెప్పుడో అందరికంటే ముందు నాకే తెలుసు. నాకు సమీరాకే తెలుసు. అప్పుడు మేము కలిసి ఒక సీరియల్ చేస్తున్నామంట. దానికి ముందు ఒక ఈవెంట్ నేను విష్ణు కలిసాము. సో అప్పుడు ఈ అమ్మాయి చెప్పింది ఒక నాకు లవర్ ఉన్నాడు, ఒక వుడ్బీ ఉన్నాడు అన్నట్టుగా. బట్ ఆయన ఎవరో నాకు తెలియదు. తర్వాత సిద్ధు రోజు గంటలు మాట్లాడుతుంది. ఎవరు సిద్ధు అని చూస్తే విష్ణు. ఎస్, ఇప్పటికీ కూడా
ప్రతి నెల వ్యూస్ వస్తానే ఉంటుంది తెలుసా దానికి, చూస్తూనే ఉంటారు. ఇంకా మీకు కూడా కంగ్రాచులేషన్స్ సుధామూర్తి, సూపర్ గా ఉంది, చాలా బాగుంది. సో మీరు ఇన్స్పిరేషన్ గా మన వాళ్ళందరూ కూడా ఇలా వెబుల్ చేయాలి, మంచి మంచి సిరీస్ చేయాలి. సిరీస్ యాక్చువల్లీ వీళ్ళు నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట, చైల్డ్ ఆర్టిస్టులని. పెళ్ళైపోయి పిల్లలను చైల్డ్ ఆర్టిస్టులు ఇంకా అలాగే ఉంటారు. మా అత్త బంగారం టీము మా సీరియల్లో ఎన్ని దాదాపు సంవత్సరం అయిపోయిందా మనది? సంవత్సరం ఉన్నది. అంటే మా పెద్ద చేతితో పంచుతానే ఉన్నాం కదా, ఇంకా తెలియలేదు. సో మా సీరియల్ 1.5 year నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే ఇదిగోండి వీళ్ళందరూ కారణము. దాదాపు టీవీ సీరియల్ అంటే అందులో ఈటీవీ అనే ఒక భగవంతుడి దగ్గర అంతు లేదనమాట, ఆరంభం మాత్రమే. సో అలా మీరందరూ కోఆపరేట్ చేస్తే ఇలాగే వెళ్ళాలి. ఈ టీవీలో ఈ 2 గంటలకు వస్తుంది, ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యే టైంకి 1 o'clock వస్తుంది. చెప్పట్లేరు వాళ్ళు, రోజుకో సర్ప్రైజ్ ఇస్తున్నారు. అవును, నెంబర్ 1 లో ఉంది. సెల్ఫ్ ప్రమోషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యూ? ఫస్ట్ నువ్వేయమ్మా పెద్ద ముద్దైదు. నేనే చెప్తాను. ఇప్పుడే వచ్చింది సార్ పాపం. చూడండి సో మా ఇంటికి వాళ్ళ వచ్చిన రియల్ స్పెషల్ గెస్ట్. ఫస్ట్ మా తల్లి, తర్వాత ఇంకా స్పెషల్ గెస్ట్. అయ్యో అలా క్యూటీ, సో క్యూట్. అయినా ఇంటలేరు కదా, ఇంటలేరు కదే తల్లి. మీ తమ్ముడు నేను కిస్ చేయొచ్చా? జ్యోతక్క అంటే యాక్చువల్ నాకంటే చాలా చిన్నది, బట్ అక్కనే అంటుంటాం అనమాట. అది మనసుతో అంటుంటాము. ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి మనసులు, ప్యూర్ సోల్స్ లో నాకు ఈ కప్పులు ఒకరు. నేను కూడా చాలా తక్కువ మందితోనే ఉంటాను. ఇల్లు ఎట్లా కొనుక్కున్నాం, ఏం చేస్తాం, ఇవన్నీ కష్ట సుఖాలు కూడా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇది రాగానే నెక్స్ట్ ఏంటంటే టార్గెట్ కూడా స్టార్ట్ చేస్తాం. సో నాకు బెస్ట్ అడ్వైజ్ ఇస్తుంది అనమాట. నేను ఇల్లు తీసుకునేటప్పుడు పాపం అక్క వీలు కాకపోయినా వచ్చి బయట నిలబడి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్వరలో మీ 2 ముగ్గురు అవ్వాలని బ్లెస్ చేస్తున్నాను. ఈ రోజు మా కొత్త ఇంట్లో
పూజ చేసి రావాలి మరి నీ ఇంటికి మళ్ళీ వచ్చేసరికి ఏదైనా ఒక డిసిషన్ తోనే రావాలి. ఓకేనా? ఓకే, నేను కంగ్రాచులేషన్స్ అండ్ ముహాతి అడ్వాన్స్ గా. కవల పిల్లలు ఉండాలి పనిలో పని, ఇది అయిపోతుంది. ఇంకో పని లేకుండా. చెప్పు మరి. ఆయనకు ఆల్రెడీ చెప్పేసా, వినేసాడు ఆయన. కాకపోతే ఆయన అందరికీ చేస్తాడు. అవును, అది యాక్చువల్లీ నిజం. ఇదేంటిది నాంతుంది? అదే కదా, నెక్స్ట్ 1000 ఎపిసోడ్ లో స్క్రిప్ట్ ఉన్నట్టు. నా మనసంతా నువ్వే 750 సక్సెస్ఫుల్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా హ్యాపీగా ఉన్నామంటే మా సార్ వల్ల. ఈ క్యారెక్టర్ నేను చేస్తానంటే కూడా మా సార్ వల్లే. అప్పుడప్పుడు నాలోని ఆర్టిస్ట్ బయటకు వస్తుంది అంటే 750 ఎపిసోడ్ నుంచి సార్ వల్ల. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ ఆఫ్టర్ మై హస్బెండ్. ఓకే, థ్యాంక్ యూ అండి. బట్ మీరు వచ్చడం ఎక్కువే. కెమెరా 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 కెమెరా